జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవరా' సినిమాకి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉంది. మూవీ క్లిప్స్ చూసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిజిటల్ కంపెనీలు భారీ రేట్లకి కొన్ని హక్కులను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఎన్టీఆర్ కొరడాల శివాలది సక్సెస్ఫుల్ కాంబినేషన్ కావడంతో కొత్త సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. 'త్రిబుల్' తర్వాత పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న తారక్ సినిమా 'దేవరా'. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాకి బాలీవుడ్ లో ఒక స్పెషల్ అట్రాక్షన్. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతోంది. ఇక ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కొన్ని నెలలు మాత్రమే గడువు ఉండడంతో సినిమా పనులు మెల్లమెల్లగా టీం పూర్తి చేస్తోంది. ఇక 'దేవరా' నార్త్ ఇండియా డిజిటల్ ఆడియో హక్కులను భారీ రేటుకు ప్రముఖ సంస్థ కొనుగోలు చేసింది. ఇక మూవీ మ్యూజిక్ హక్కులను టీ సిరీస్ సంస్థ దక్కించుకున్నట్టు తెలిసింది. ఇక డిజిటల్ ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుందని ఇక యూనిట్ తెలిపింది. ఇందుకోసం నెట్ఫ్లిక్స్ 155 కోట్లు పెట్టినట్టు టాక్. ఇది టోటల్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అవుతోంది. 'దేవరా' మూవీ నార్త్ ఇండియాలో సైతం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేలా తారక్ అడుగులు పడుతున్నాయి. ఇక కరణ్ జోహర్ చేతికి 'దేవరా' నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ దక్కాయి. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. గతంలో ఈ నిర్మాణ సంస్థ 'బాహుబలి'ని డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ధర్మ ప్రొడక్షన్స్ హిందీలో 'దేవరా'ను రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమాకు రికార్డు స్థాయిలో థియేటర్స్ దక్కే ఛాన్స్ ఉంది. ఈ సంస్థ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేసింది కాబట్టి ఆ విధంగా 'దేవరా' నార్త్ ఇండియాలో కనెక్షన్స్ పరంగా సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉంది. ఇక 'దేవరా' మేకర్స్ ప్లానింగ్ వేరే లెవెల్లో ఉంటుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.